గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి శివరాత్రి కాబట్టి మేము మూలకోనకు వెళ్తున్నాము. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా నేను రెడీ చేసి వెళ్తున్నాను అనమాట. సో నేను అసలు మూలకోనకి వెళ్ళాలి అనేసి అసలు ప్లానే చేసుకోలేదు. సడన్గా ఇంకా మా అమ్మ రా అనే కుందికి బయలుదేరిపోయాను అనమాట. నేను మా అన్న బండ్లో వెళ్ళిపోయాము. అండ్ ఈ బొమ్మ చూడండి ఎంత బాగా హాయ్ చెప్తుందో. ఈ ట్రిప్ వెళ్ళే దారిలో అంతా అడ్వెంచర్స్ లాగే ఉంటుంది. మొత్తం బండలు వాటర్ అంతా వస్తూ ఉంటుంది. బట్ చాలా చాలా బాగుంటుంది. ఇది పుత్తూరు దాటంగానే లెఫ్ట్ సైడ్లోనే మనం ఒక దారి అయితే కట్టవలసి ఉంటుంది. అక్కడ ఉన్న అడిగినా చెప్తారు, ఎందుకంటే అక్కడ మనకి ఎక్కడ కానీ ఇండికేషన్కి సంబంధించిన బోర్డు అదంతా ఏమీ లేదనమాట. అండ్ దీనికి బస్సెస్ కూడా ఉన్నాయి, పుత్తూరు నుంచి వస్తూ ఉన్నాయి ఆ బస్సెస్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ముందుగా వచ్చేసాము, మా వాళ్ళు ఇంకా ఆటోలో వస్తున్నారు కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట. అక్కడ ముందుగా తీసుకొస్తుంది వచ్చేసి ఉత్సవమూర్తుల్ని వాళ్ళకి కళ్యాణోత్సవం చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి వైద్య శిబిరం కూడా ఉందన్నమాట. ఏదైనా కాలు నొప్పులు అలాగా వస్తే వాళ్ళకి పెట్టడానికి అన్నట్టు. ఇదే అనమాట ఫస్ట్ వచ్చే కోనేరు. మనకి ఫస్ట్ గుడికి ఎంటర్ అవ్వగానే ఇక్కడే మనకి కంఫర్ట్గా ఉంటుంది, పెద్దగా ఎక్కువ లోతు లేకుండా. మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మునగడము. నేను మంచినీళ్ళు మునగలేను, అందుకనేసరి నేను జస్ట్ నీళ్ళు చల్లుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంది. ఇది కంఫర్ట్గా ఉంటుంది అక్కడ మునగడానికి, పెద్ద లోతు ఉండదు, చిన్న పిల్లలు అందరూ బాగా మునగచ్చు. అండ్ మధ్యలో ఇక్కడ శివుడు కూడా ఉన్నారన్నమాట విగ్రహము. ఇక్కడ మనం అభిషేకం కూడా చేయొచ్చు. నాతో అభిషేకం చేయించింది మా అమ్మ. ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ స్వామికి చెప్పామంటే మనకి వాళ్ళు మంత్రాలు చదివి మనకి మంచిగా అభిషేకం అయితే చేయిస్తారు. అండ్ మొత్తానికి అక్కడ అభిషేకం చేసేసి ఇంకా శివుడి దర్శనానికి వెళ్ళే దారిలో మనకి నాగాలమ్మ వస్తుంది. సో ఇక్కడ దండం పెట్టుకొని శివుడు ఉన్న దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసి కొండ మీద ఉంటుంది అనమాట శివలింగము. కొంచెం జాగ్రత్తగా ఎక్కండి ఎవరైనా ఎక్కేటప్పుడు. అండ్ ఇదే అనమాట పైన ఉన్న శివలింగము. అందరూ చూసి దండం పెట్టుకోండి. శివ పంచాక్షరి నామాన్ని మనసులో తలుచుకుంటూ దండం పెట్టుకోండి, మీ కోరికలన్నీ నెరవేరాలని. అండ్ ఇలా లాంగ్ జంప్ చేయడం చాలా డేంజరు. బట్ పిల్లలు అసలు ఏమీ లెక్క చేయకుండా అలా దూకుతూ ఉన్నారనమాట. సో మేము దర్శనం చేసేసుకొని ఇంక ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చేసాము. సో అమ్మవారి గుడి కూడా మనకి కొండ మీద ఉన్నట్టే ఉంటుంది అనమాట, శివుడి గుడి లాగే. సో దండం పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నాగలమ్మ పుట్ట కూడా ఉంది, బాగా దండం పెట్టుకోండి మీ కోరికలన్నీ నెరవేరాలని. అండ్ ఫైనల్గా నేను వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టాను అనమాట కొంత. అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఇంకా గుగ్గిళ్ళు అవి తీసుకొచ్చేసి పంచుతూ ఉంది. శివరాత్రికి మాకు మెయిన్గా పంచేది గుగ్గిళ్ళు అనమాట. సో అవి తీసుకొచ్చి నలుగురికి పంచితే మంచిది అనేసి పంచేసి ఇంకా నేను కూడా ఒక్క పొద్దు చెల్లించేసుకొని వచ్చేసాను. అండ్ ఇక్కడ దిగేటప్పుడు మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా దిగండి, పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్నా. నేను మా అమ్మమ్మని తీసుకెళ్ళాం కాబట్టి కొంచెం అడ్వెంచరస్ ట్రిప్ ఇది మాకైతే. చాలా కష్టంగా తీసుకొచ్చామన్నమాట ఆ రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద వాటి మీద. అండ్ ఇక్కడ వచ్చేసి కంటిన్యూస్గా అన్నదానం చేస్తూనే ఉన్నారు. టేస్ట్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎంత తింటే అంత పెడుతూనే ఉన్నారు అన్లిమిటెడ్గా. చాలా బాగుంది, అడిగి మరీ పెడుతూ ఉన్నారు. సో బాగుంది అనమాట. ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగా ప్రొవైడ్ చేశారు, వాటర్ ఫుడ్ అన్నీ కూడా. అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. మేము వచ్చే టయానికి కళ్యాణోత్సవం దర్శనం చేసేసుకొని ఇంకా మేము మొత్తానికి ఇంటికి బయలుదేరిపోయాము. అండ్ ఇదైతే మంచి అడ్వెంచరస్ ట్రిప్ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.